హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎంసెట్ 2022 చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఐ రిక్వెస్ట్ యు టు ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ వితౌట్ స్కిప్పింగ్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. వీఆర్ ఆఫరింగ్ 2 టెస్ట్ సిరీస్ కోర్సెస్. ఓకే, సో దీంట్లో మీకు 5000 ప్లస్ క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉంటాయి, ప్లస్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మీకు అకార్డింగ్ టు న్యూ సిలబస్ అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ ఈ 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఒక 2000 క్వశ్చన్స్ వరకు మీకు కంప్లీట్ గా టెస్ట్ సిరీస్ ఫార్మాట్ లో ఉంటాయి. ప్లస్ మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ఉంది కదా, దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా మీరు తీసుకోలేదంటే మీరు తీసుకోవాలి. సార్ ఎందుకు మనం ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవాలంటే, చాలా వరకు సిమిలర్ కాన్సెప్ట్స్ దాంట్లో రిపీట్ చేసిన కాన్సెప్ట్స్ మనకి ఎంసెట్ లో ఎగ్జామినేషన్ లో రిపీట్ అవుతా ఉంటాయి. ఇట్ మీన్స్ దట్ మనం ఏదైతే మెటీరియల్ లో ఇంక్లూడ్ చేసామో డైరెక్ట్ గా దానిపైన బేస్ చేసుకుని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది ప్రొవైడ్ చేసాము. సో దాంట్లో నుంచి మనకి చాలా వరకు సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ డైరెక్ట్ ఫార్ములా, మనం ఏదైతే ఫార్ములా అక్కడ మెన్షన్ చేసామో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసే క్వశ్చన్స్ వచ్చేలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్. ఓకే, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్. ఎప్పుడైనా సరే యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ కావాలి అంటే ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ విల్ బి గివెన్ బై cos theta is equals to a vector dot b vector, that is dot product of these 2 vectors upon magnitude of these 2 vectors. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే, దీంట్లో మనం ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది. బట్ వాట్ ఈస్ డాట్ ప్రోడక్ట్? సో ఇది తెలియకుండా చాలా స్టూడెంట్స్ అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో మనం సింపుల్ గా దీన్ని సాల్వ్ చేసేద్దాం. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 వెక్టార్స్. మనకి ఈసారి కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్లానెట్. సో 2021 లోనే ఈ క్వశ్చన్ మనకి అడిగారు ఎంసెట్ లో. ఓకే, సో let us solve this problem. So we all know that dot product, okay, cos theta is equals to, dot product ఏంటి, ఈ వెక్టార్ ని 3i plus 2j plus 5k into dot product కదా. సో 5i plus 3j plus k. ఓకే, సో దీని యొక్క డాట్ ప్రోడక్ట్ కావాలి. కింద వచ్చేసి మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. దట్ ఈస్ అండర్ రూట్ 3 square plus 2 square plus 5 square to 5 square root 5 square plus 3 square plus 1 square. Okay, hope that is clear. Now see, చాలా సింపుల్ గా ఈ ప్రాబ్లం అయిపోతుంది. సో ఏం చేయాలి, 3 into 5, 2 into 3, 5 into 1. ఓకే, 3 into 5 is 15 plus 2 into 3 is 6 plus 5 into 1 is 5 upon now this one. Okay, under root 9 plus 4 plus 25. Okay, root 25 plus 9 plus 1. Okay, so further గా ఇంకా సింప్లిఫై చేస్తే 15 plus 5 20 26. So 26 upon, so root 38 into this is 35, right? 35. సో ఫైనల్ గా నేను సింప్లిఫై చేస్తే నాకు కాస్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ చూడండి ఈ కాస్ టీటా మనకి వాల్యూ కావాలి కాబట్టి నేను ఓన్లీ టీటా మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సో టీటా విల్ బి ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ద ఆప్షన్ నంబర్ దిస్ A. ఓకే, 26 upon, that is 26 upon 1330. Okay, root. So this is your answer. Hope that is clear. సో ఇలాంటి క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ లో చాలా అవైలబుల్ గా ఉంటాయి. మీరు చాలా ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎంసెట్ ఎగ్జామినేషన్ లో మీకు మంచిగా మార్క్స్ రావాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.
సో 1 మంత్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ 30 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఇంకా మీరు అది చూడలేదంటే ఆ వీడియో చూసేసి కంప్లీట్గా మీ యొక్క ప్రిపరేషన్ని ప్లాన్ చేయండి. అండ్ ఇవి వీడియోస్ మీకు షార్ట్గా రివిజన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కంప్లీట్ కాన్సెప్ట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసాము. అవి కూడా మీరు వీడియో చూడలేదంటే ఇప్పుడే మీరు అవి చూసేసి ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసే ముందు మనక టెస్ట్ సిరీస్ లో మనం ఫార్ములేని ఎలా డిఫైన్ చేసి మనము ఇస్తున్నాము. సో ఈ ఫార్ములే ఒకవేళ మీకు గుర్తు ఉంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ మనకి ఒకటే దీస్ ఆల్ ఫార్ములే ఆర్ అవైలబుల్ ఇన్ వన్ సింగిల్ పేజ్. ఓకే, ఒక సింగిల్ పేజ్ లో మాత్రమే ఉంది. అండ్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీకు లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క షిఫ్ట్ లో మినిమం 1 క్వశ్చన్ ఖచ్చితంగా అడిగారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దీస్ ఫార్ములే. ప్లస్ దీంతో పాటు ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఆ 4 ఫార్ములే మీరు గుర్తుపెట్టుకుంటే దానికి సెపరేట్ గా ఒకటి చేశాను స్లైడ్. సో ఇప్పుడైతే ఇది చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ ఫార్ములా ఇచ్చేసారు. దట్ ఈస్ మాక్సిమం హైట్. ఒకవేళ ప్రొజెక్టైల్ చేసినప్పుడు మాక్సిమం హైట్ ఎంత వరకు రీచ్ అవుతుంది, ప్లస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ హారిజాంటల్ రేంజ్. సో వీటిపైన బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ మనకి ఎంసెట్ లో అడుగుతారు. ప్లస్ హారిజాంటల్ రేంజ్ లో ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇంక్లైన్డ్ పైన మనం ప్రొజెక్టైల్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అని అది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, దిస్ ఫార్ములా అండ్ దిస్ ఫార్ములా ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా వీటిపైన బేస్ చేసుకొని ఈసారి కూడా క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో దీనిపైన బేస్ చేసుకొని మనం ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 5 meters per second so that its horizontal range is twice the greatest height attained. So the value of range is, so ఇక్కడ ఏం చెప్తున్నారు, the range is equals to 2 times of height h maximum అని అంటున్నారు. ఓకే, సో హోప్ క్వశ్చన్ అయితే మీకు క్లియర్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తున్నారు, ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్. ఓకే, ఒక బాల్ ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ with a velocity. Okay, so v is equals to or u is equals to 5 meters per second. Okay, 5 meters per second so that its horizontal range is. Okay, so ఈ horizontal range ఏదైతే ఉంది కదా, సో ఈ range ఏదైతే ఉంది that greatest height attained twice the greatest height. అంటే సపోజ్ ఇది ఇక్కడ వరకు h అటెండ్ అవుతే సో ఈ రేంజ్ వచ్చేసి మనకి 2h అవుతుంది అని చెప్తున్నారు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్ రేంజ్. సో మనం ఫార్ములా లిస్ట్ లో చూసుకున్నట్టయితే మాక్సిమం హైట్ కి మనకి ఫార్ములా తెలుసు అండ్ ద రేంజ్ కి కూడా మనకి ఫార్ములా తెలుసు. దట్ ఈస్ మాక్సిమం హైట్ ఏంటి, u² sin² θ upon 2g, u² sin 2θ upon g. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూ, ఓకే, ఆర్ ఏంటి, రేంజ్ మనకి ఏంటి, రేంజ్ ఇక్కడ చూడండి u² sin 2θ upon g. ఓకే, u² sin 2θ upon g అండ్ మనకి 2 times of h. సో h maximum కి మనకి ఫార్ములా తెలుసు. ఓకే, సో h maximum u² sin² θ upon 2g. ఓకే, u² sin² θ upon 2g. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ 2 times అన్నారు కాబట్టి this 2 and this 2 will be getting cancelling out and g కూడా క్యాన్సిల్ అయిపోతుంది. u² and u² will be cancelling out. సో ఇక్కడ sin 2θ is equals to sin² θ. ఓకే, సో నేను sin 2θ ని 2 sin θ అండ్ cos θ గా రాసుకోవచ్చు. ఓకే, సో ట్రిగ్నోమెట్రీలో చదువుతాం కదా, సో బైపీసీ వాళ్ళైతే జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, sin² θ. ఓకే, సో 2 sin θ cos θ. సో ఇక్కడ ఒక sin θ అండ్ దిస్ వన్ విల్ బి క్యాన్సిలింగ్ అవుట్. సో 2 will be equals to sin theta upon cos theta. Okay, so 2 is equals to sin theta upon cos theta మనకి ఈ వాల్యూ ఉంది. నౌ సో 2 ఇక్కడ మనకి ఆ వాల్యూ ఉంది కదా, సో ఐ నో దట్ sin theta upon cos theta is equals to tan theta. Okay, sin theta upon cos theta is equals to tan theta. So tan theta is equals to 2 upon 1, right? సో మనకి తెలుసు దట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్తో ఏంటి తెలుసు, సపోజ్ ఇది ఒక టీటా యాంగిల్ అవుతే ఒకవేళ దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 1. ఓకే, రైట్, ఇదే కదా మన tan θ అంటే ఏంటి, అపోజిట్ బై అడ్జసెంట్. సో అపోజిట్ బై అడ్జసెంట్. నౌ దిస్ విల్ బి హైపోటెన్యూస్ అండ్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు √5. నౌ ఫ్రమ్ దిస్ ఐ కెన్ క్యాలిక్యులేట్ దట్ ఈస్ sin θ ఈస్ ఈక్వల్స్ టు sin θ ఏంటి, అపోజిట్
upon hypotenuse, and cos theta is equals to opposite adjacent side, okay, adjacent side upon hypotenuse. So idemautundi value, that is sin theta is equals to what is opposite, 2 upon root 5, and this will be equals to, this is root 5, and this will be upon this will be equals to 1 upon root 5. Now if I substitute the values here, so మనకి కావాల్సింది ఏంటి, రేంజ్. సో రేంజ్ లో నేను ఇక్కడ నాకు రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా తెలుసు, దట్ ఈస్ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ యూ స్క్వేర్ సైన్ 2 theta అపాన్ జీ అంటున్నాను. సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2 theta అపాన్ జీ. ఓకే, సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ ఏంటి, యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, సో దట్ ఈస్ 25 అవుతుంది ఇంటూ ఈ సైన్ 2 theta ని 2 sin theta cos theta అపాన్ ఇక్కడ g ఉంది కాబట్టి g రాస్తున్నాను. ఓకే, సో r విల్ బి ఈక్వల్స్ టు 25 into 2 will be 50 into, okay, so this is 25 into 2 will be 50, and sin theta value వచ్చేసి 2 upon root 5 into cos theta మనం చూసుకున్నట్టయితే 1 upon root 5 upon 10. So 0 0 cancelling out, so the remaining term will be r is equals to 5 into 2 by 5 upon 1. Okay, so r is equals to 5 cancel అయిపోతుంది, is equals to, hope that is clear. So answer will be 2 meters. Okay, so ఇలా మనం చాలా సింపుల్ గా, సి ఏమీ లేదు ఇక్కడ, నేను ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. డైరెక్ట్ గా మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ మీకు స్టెప్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ఫార్ములా మీకు తెలుసు అంటే మైండ్ లోనే ఈ యూ స్క్వేర్ ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి కాబట్టి జస్ట్ ఇది మీకు వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ విల్ బి దిస్ వన్. ఓకే, సో ఇదైతే మనకి తెలుసు, దట్ ఈస్ పైథాగరస్ ట్రిప్లెట్ నుంచి మనం ఈజీగా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి ఇది వచ్చేస్తుంది. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ యూ కెన్ సాల్వ్ వెరీ వెరీ ఈజీలీ, అండ్ దిస్ ఈస్ ఆల్సో ఎంసెట్. ఓకే, టిఎస్ ఎంసెట్ ప్రాబ్లమ్, అది కూడా లాస్ట్ ఇయర్ ది. ఓకే, లాస్ట్ ఇయర్ ప్రాబ్లమ్. హోప్ దట్ ఈస్ క్లియర్. సార్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే అందుకోసమే నేను చెప్తున్నాను, దిస్ ఈస్ టిఎస్ ఎంసెట్ లాస్ట్ ఇయర్ ప్రాబ్లమ్. సో చాలా జాగ్రత్తగా మన యొక్క షీట్ లో ఉన్న ఫార్ములే అన్ని కూడా మీరు రివైజ్ చేయాలి. నా ఇంకో కండిషన్ ఉంది, దిస్ ఈస్ ఇంక్లైన్ ప్లేన్ తో, ఆ ప్రాబ్లం కూడా మనం చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది మనం ప్రొజెక్షన్ ఆన్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఇక్కడ కండిషన్స్, దీని యొక్క ఫార్ములా ఇవన్నీ కూడా ఇచ్చేసాము. సో రేంజ్ ఎలా వస్తుంది ఇంక్లైన్డ్ ప్లేన్ తో అని కూడా మనం ఇక్కడ చెప్పేసాము. నా దిస్ ఈస్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. దిస్ ఇస్ 2020. ఓకే, 2020లో ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు 2020లో. నా 2020లో అడిగారు. సో అండ్ దిస్ మెటీరియల్ ఈజ్ వేర్ అవైలబుల్ ఫర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఇనిషియల్ వెలాసిటీ విత్ విచ్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఈజ్ 10 meters per second. సో ఇక్కడ u ఈజ్ ఈక్వల్స్ టు 10 meters per second ఇచ్చేసారు. From the base of an inclined plane as shown in figure. Now if the angle of projection is 60 degrees. ఓకే, సో ఈ యాంగిల్ 60 అంటున్నారు, జాగ్రత్తగా ఇది వినాలి. ఓకే, సో ఈ యాంగిల్ ని మనకి 60 అంటున్నారు విత్ ద హారిజంటల్. ఓకే, సో ఈ యాంగిల్ ని 60 అంటున్నారు. దెన్ ద రేంజ్ ఈజ్, సో రేంజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి రేంజ్ యొక్క ఫార్ములా మనం దీంట్లో నుంచి చదువుకున్నాము. ఓకే, సో దీంట్లో నుంచి చదువుకున్నాము. సో రేంజ్ యొక్క ఫార్ములా ఏంటి, సో 2u స్క్వేర్. ఓకే, సో రేంజ్ ఎలా వస్తుంది, 2 times ఆఫ్ u ఏంటి, అక్కడ 10 ఇచ్చేసారు, 10 స్క్వేర్. ఓకే, సైన్ ఆఫ్ ఆల్ఫా ఈజ్, సి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees and beta is equals to 30 degrees. Hope that is clear. Okay, so this is alpha value and this is beta. Okay, so if I substitute, okay, sin alpha minus beta, that is alpha minus beta is 60 minus 30. Okay, 60 minus 30 is 30 times of cos alpha, that is 60 upon, now cos square beta is 30 degrees. Okay, so and here it is g, that is you have to multiply with 10. Hope that is clear. So చాలా సింపుల్ గా ఏమవుతుంది, సో 2 into 10 square. ఓకే, సో ఇక్కడ 10 ఈ స్క్వేర్ కట్ అయిపోతుంది. సో 20
into what is sin 30? I know that is 1/2. Okay, into what is cos 60? That is also 1/2 upon what is cos square 30? So cos 30 is √3/2 and √3/2 స్క్వేర్ చేస్తే మనకి 3/4 వస్తుంది. సో ఇంకా నేను ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 20 into, so this is 1/2 into 1/2, it will be 1/4 upon 3/4. Okay, so ఇది క్యాన్సిల్ అవుట్ చేసేస్తే మిగిలేది 20/3. So answer will be option number 4. Okay, 20/3. సో చూడండి 1 2 3 4 స్టెప్స్ లో ఈ ప్రాబ్లం మనకి సాల్వ్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎంసెట్ లో వస్తాయి. బట్ ఇది 4 స్టెప్స్ లో ఎప్పుడు సాల్వ్ అవుతుంది? మీకు రేంజ్ యొక్క ఫార్ములా తెలిసినప్పుడు. సో ఫార్ములే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఇదంతా కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ అది స్టడీ మెటీరియల్ లో నుండి మనం కాపీ చేసి ఇక్కడ పెట్టాను. సో ఎంసెట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కోసం మీరు చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకొని ఉండాలి. అప్పుడు మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా అనిపిస్తుంది. లేదంటే జస్ట్ ABCD కౌంట్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో అలా మీరు చేయవద్దని నేను చెప్తున్నాను. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో ఈ ప్రాబ్లంలో చూడండి, ఏ బోట్ విచ్ హ్యాస్ ఏ స్పీడ్ ఆఫ్ 5 km/h ఇన్ స్టిల్ వాటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ స్టిల్ వాటర్, ఓకే, క్రాసెస్ ఏ రివర్ ఆఫ్ విడ్త్ 1 km. సో ఇక్కడ ఒక రివర్ ఉంది, దాని యొక్క విడ్త్ మనం చూసుకున్నట్టయితే దాని యొక్క విడ్త్ మనకి వచ్చేసి దట్ ఈస్ 1 km. ఓకే, సో దీని యొక్క విడ్త్ మనకి వచ్చేసి D అనుకుందాం. ఓకే, సో D ఈజ్ ఈక్వల్స్ టు 1 km along the shortest possible path in 15 minutes. సపోజ్ ఇక్కడ నుండి నేను ఇక్కడికి వెళ్ళాలి అనుకుందాం. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ రివర్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా ఫ్లో అవుతుంది అనుకుందాం. సపోజ్ నేను ఈ పాయింట్కి వెళ్ళాలి అంటే నేను ఫస్ట్ ఇలా వెళ్తే నాకు ఈ వెలాసిటీ కూడా మైనస్ అయిపోయి ఇటు నాకు ఇది తోస్తుంది కాబట్టి సో అప్పుడు నేను ఒక స్ట్రైట్ పాత్లో వెళ్తాను. నౌ దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ boat with respect to water and this is actual velocity of boat. Okay, so this is velocity of river. Hope that is clear. చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఆ డయాగ్రామ్ అర్థం కాలేదంటే ఏమి కూడా అర్థం కాదు. ఓకే, సో దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రివర్. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ రివర్ అండ్ దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ boat. ఓకే, so this is velocity of boat with respect to river and this is velocity of river and this is actual velocity of your boat. Okay, so ikkada manki velali. Now we have to find out the velocity of river, that is velocity of river manam find out cheyali and velocity of river will be given by under root VBR minus VB. Hope that is clear. సో ఈ ఫార్ములాలో డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఈ ఇలాంటి సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రమ్ అవర్ మెటీరియల్ ఓన్లీ. ఓకే, సో మన యొక్క PDF మెటీరియల్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం ఈ ప్రాబ్లం తీసుకున్నాము. సో VR ఈజ్ ఈక్వల్స్ టు VBR మైనస్ VB. నా వాట్ ఈస్ VB? VB మనకి తెలియదు, బట్ దేర్ ఆర్ certain things which are given in question. So velocity is equals to ఏంటి? Displacement upon time. Okay, so displacement upon time. Now VB is equals to displacement ఎంత ఉంది? 1 km. Okay, 1 km, right? 1 km and what is time? That is given 15 minutes. But మనకి అన్ని కూడా km/h లో ఉన్నాయి కాబట్టి if I convert this into hours it will be equals to 1 times and 4 times. So which will be equals to, so ఈ 4 పైకి వెళ్తుంది కాబట్టి 4 km/h. Okay, so this is the value of VB. Now if I substitute the value, okay, so VR is equals to under root, what is VBR? That is given 5 square minus 4 square. Okay, so this is square. Okay, 5 square minus 4 square and VR is equals to under root 25 minus 16 which is equals to root 9 which is equals to 3 km/h. Hope that is క్లియర్. చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి రివర్ అండ్ స్ట్రీమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎంసెట్లో చాలాసార్లు వస్తాయి. సో చాలా జాగ్రత్తగా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి. ఇలాంటివి చాలా క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి.
ప్లస్ మనకు పీడిఎఫ్ మెటీరియల్లో అవైలబుల్గా ఉన్నాయి, ప్లస్ మనకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీరు తీసుకోలేదంటే ఇప్పుడే తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి అక్కడ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అవన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.